మమ్ము మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు దేవా. మీ దైవ గ్రంథంలోంచి కొద్ది మాటలు విభజించి ఉపదేశించబోతున్నాను. మీ సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపి వింటున్న బిడ్డలు విని విడిచిపెట్టేవారుగా లేకుండా విన్న వాక్యాన్ని గైకునే వారికి ఉండినట్లు కృపచూపమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవాతి దేవుడు మనందరికీ ఎలా అర్థమయ్యాడు? దేవుడు అంటే అసలు ఏంటి? దేవుడు అనగా ఆయన నమ్మకమైన వాడు, పరిశుద్ధుడు. బాగా అర్థం కావాలి మనకి. దేవుడు అనగా ఏంటి? ఆయన నమ్మకమైన వాడు. ఇంతకీ దేవుడు ఎలా అర్థమయ్యాడు మనిషికి? దేవుడు దేనికి అని మనం పరిశీలన చేస్తే, ఈ దేహాన్ని ఇచ్చింది ఆయనే. ఈ దేహం మనం వాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి? వాడుతున్నామంటే బాల్యంలో ఒకలా ఉంది శరీరం. బాగా అర్థం కావాలి. ఆ పాపని నిలబెడితే మీకు అర్థమవుతుంది. ఆ పాప శరీరం స్కిన్ చాలా స్మూత్గా బాగుంది. ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చేసరికి ఇప్పుడు ఈ స్కిన్ చూడండి, అంటే రూపాంతరం చెందింది ఈ శరీరం. బాగా అర్థం కావాలి మీకు. ఏం చెందింది? రూపాంతరం చెందింది. ఈ శరీరం ఏమైంది? ముడతలు పడిపోయింది. కానీ ఈ దేహాన్ని వాడటం రాకపోయినా వాడేస్తున్నాం. బాగా అర్థం కావాలి. ఏం చేస్తున్నాం? ఎలా వాడాలో తెలియకపోయినా ఈ దేహాన్ని ఏం చేస్తున్నాం? వాడేస్తున్నాం. ఇంతకీ ఈ దేహాన్ని నడిపించేది ఏంటి? ఆత్మ. ఏంటది? ఆత్మ. అది అసలు తెలియదు మనకి. ఈ వాడుతున్న శరీరమే తెలియదు కదా, మరి ఆత్మ ఎలా తెలుస్తుంది మనకి? అందుకే దైవ గ్రంథంలో దేవుడు రాయించాడు, ఈ శరీరాన్ని ఎలా వాడాలన్నా, ఆత్మను కూడా ఎలా వాడాలన్నా దేవుడు రాయించాడు. ఏదేమైనప్పటికీ దేవుడు అంటే కష్టాలు వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడు. అసలు మందిరానికి ఎందుకు వస్తున్నారమ్మా ఆదివారం? మందిరానికి ఎందుకు వచ్చారయ్యా మీరు అని అడిగితే, దేవుడి దీవుళ్ళు పొందుకోవడానికి. చాలా మందిని అడిగితే నాకు వచ్చిన సమాధానం అదే, దేవుడి దీవుళ్ళు పొందుకోవడానికి. అంటే మందిరానికి వెళ్తే భౌతికమైన ఈ దేహానికి దీవెనలు కావాలని. అసలు దీవెనలు అంటే ఏంటి? అవి కూడా భౌతికమైనవే. దీవెనలు అంటే ఏంటి? అవి కూడా భౌతికమైనవే. ఏంటి అసలు? సుమారుగా ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, మంచి జాబ్ రావాలి, ఈ లోకంలో స్థిరపడాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా రిలేషన్ బాగుండాలి, ఎంతవరకే. లేదా ఆస్తిపాస్తులు ఉండాలి. ఇదే కోరుకుంటున్నాడు మనిషి. ఇంతకు మించి ఇంకేం ఆలోచన చేయట్లా. అసలు ఈ సృష్టి ఏంటి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం దేవుడు ఎందుకు చేశాడు? అందులో ఆ పదార్థాలన్నీ మనిషి కోసం ఎందుకు నిర్మించాలి? ఈ మనిషిని ఏంటి అసలు ఎందుకు ఉద్దేశపరిచి ఈ లోకంలోకి పంపించాడు అంటే, ఆయన వేరు, మనం వేరుగా కనబడుతున్నాం. ఆయన ఆలోచన ఎక్కడో ఉంది, మన ఆలోచన ఇక్కడే ఉంది. బాగా అర్థం కావాలి. మట్టి సంబంధంగా ఉన్న శరీరంలో ఉన్నంతసేపు మనం ఈ మట్టిలోకి వెళ్ళిపోయే ఆలోచనలే కలిగి ఉన్నాం, పైకి వెళ్ళే ఆలోచనలు లేవు. మరి ఆత్మ పైనుంచి వచ్చిందిగా, దాని ఆలోచనలు ఎవరో కంజూరం చేయట్లా, ఆచరణలో పెడతలా. ఎంతవరకు కూడా ఈ దేహం బాగుండాలి, ఈ దేహం కోసమే అన్ని సుఖం, అంతేనండి. అదే ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దేవుడు దూషించేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంక ఈ దేవుడు మాకు అక్కర్లా అంటే, దేవుడు అంటే పలాంది చేస్తాడు, పలాందే. ఇదే వెళ్ళి ప్రార్థనలు కూడా ఏమని, మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి. పోనీ పక్కన వాళ్ళకి చేసినప్పటికీ ఎక్కువ శాతం వీళ్ళ కోసమే చేసుకుంటున్నారు. అంటే టోటల్గా ఏమర్థమవుతుంది ఇక్కడ అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు, ఆయన ఆలోచన ఏంటి, మన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి? ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ భౌతికమైన దేహానికి ఆయన ఏమి ఇవ్వనల్లా, అన్నీ చేసుకోమన్నాడు. కానీ తర్వాత ఏం చేస్తున్నాం? ఇందులో ఒక ఆత్మ ఉంది, శక్తి అంటారు, అది నిత్య శక్తి. ఆ ఆత్మ ఏమైపోద్ది తర్వాత? ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వన్నను వల్లి బైబుల్ దగ్గరికి రావాల్సిందే. బైబుల్ తప్ప దీనికి సమాధానం చెప్పే ఇంకొకటేమీ కూడా ఈ లోకంలో లేదు. మొట్టమొదట ఈ దేహం ఈ స్థితికి వచ్చేసింది. 40 ఏళ్ళకి వచ్చేసామంటే చాలా వాడేసాం. తెలిసి వాడామా అంటే చాలా వరకు తెలియదు. మరి ఈ లోకంలో ఈ దేహం కోసమే మనం ఇంకా ప్రయత్నిస్తే మిమ్మల్ని బైబుల్ ఏమంటుంది? నాతో కలుపుకొని, మీ ఇంక్లూడ్ మీ, ఏమంటుంది? మీరు దౌర్భాగ్యులు. ఎవరో దౌర్భాగ్యులు.
నేను నా పోలుకులో నా స్వరూపులో నిర్మించుకున్నా, నా కుమార్తె నా కుమారుడు అంటున్నాడు ఆయన. ఈ సంఘంలోకి పంపించి నిన్ను అందులో ఒక పాత్రగా ఆయన కుమారుడుగా కుమార్తెగా గుర్తింపిచ్చాడు. ఇచ్చాడా లేదా? సంఘంలో సభ్యుడిగా ఇచ్చాడా లేదా? సంఘం అంటే ఏంటి? ఆయన కుటుంబం, దేవుని కుటుంబం, దేవుని పిల్లలు మీరు. మరి దేవుని పిల్లలై దేవుని కుటుంబంలోకి వచ్చాక కూడా ఆ దేవుని కుమార్తెగా నువ్వేం చేసావు? జాగ్రత్తగా నా ఎంత చూసుకుంటూ ఆ దేవుని కుమార్తెగా నువ్వేం చేసావు? దేవుని కుమారుడిగా మేము ఏం చేస్తున్నావు? ఇంకేం చేయబోతున్నావు? ఈ దేహం ఇంతవరకు వాడేసావే నీ ఇష్టానుసారంగా, మరి దేవుని కోసం ఎంతవరకు వాడావు? బాగా అర్థం కావాలన్నమాట. ఒక్కోసారి గుచ్చుకుంటాయి కూడా, అయినా సరే ఖచ్చితంగా వాక్యం అలాగే ఉంటది. చదవండి, ఒక మాట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీయండమ్మ బైబిల్ మీ అందరూ. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 19వ వచనంలో చాలా ఇంపార్టెంట్ విషయం రాయించాడు దేవతి దేవుడు. ఏమని? ఈసారా ఎప్పుడంట? ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అబ్బా, ఏమర్థమైంది మీకు ఏంటి? ఇప్పుడు ఏమర్థమైంది? మాట చదివాక మీకు ఆన్సర్ ఇవ్వండి. నాకు చదివితే కాదు, కూర్చుని ఏదో ఇని వెళ్ళిపోతాం కాదు ఇంటికి. ఏమర్థమైంది? ఈ జీవిత కాలం అంటే అర్థమైంది తెలుసా? ఈ శరీరం మట్టికే నువ్వు పోషించుకుంటాను, దాన్నే సుఖపెడతాను అంటే అర్థమైందా? మరి ఏ జీవిత కాలం కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? అసలు ఈ శరీరం గురించి మాట్లాడుతున్నా దేవుడు ఇక్కడ, నీ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఈ జీవిత కాలం మట్టికంటే ఏంటి? నీతో ఉండేది ఈ శరీరమే. మరి ఆ తర్వాత ఆత్మ ఉందని తెలుసా? దానికో జీవితం ఉందని తెలుసా? దాని గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారు మనలో మనమాట? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఈ శరీరం ఉంది, ఈ శరీరాన్ని నడిపిస్తుంది ఆత్మే. ఆ ఆత్మ చాలా మందికి వెళ్ళిపోయింది, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ మట్టిలోనే కప్పెట్టేశాం. ఆలోచన చేశారా? మరి ఇప్పుడు దాకున్నది ఎవరంటే ఆత్మే నడిపించింది. ఈ దేహాన్ని నడిపించే శక్తి ఎవరిదే? ఆత్మ. అది మనకింకా తెలియలా. యేసు ప్రభు బోధలో కూడా ఎంతవరకు ఆయన ఆత్మీయంగానే బోధించాడు. అసలు ఈ కనబడుతున్న శరీరం గురించే మనకు చాలా వరకు స్పష్టత లేనప్పుడు ఆత్మ గురించి ఏం తెలుస్తుందండి? అందుకే మీకు ఇక్కడున్న భూలోక సంగతులు చెప్తుంటేనే అర్థం చేసుకున్నప్పుడు పై సంగతులు మీకేం చెప్పను అన్నాడు ప్రభు. అవన్నీ మనం ఆలోచన చేయాలి. బైబిల్ చదువుతుంటే ఫస్ట్ తప్పులు వస్తాయి. ఎందుకంటే నేను చదువుతుంటే వదిలిగా బాగా గమనించాను. నేను అలాగే చదివా. ఫస్ట్లో ఉండగా బైబిల్ చదువుతుంటే నీకు ఎంత స్వస్థత వస్తుందంటే ఒక పాస్టర్ గారు కూడా చదవలేడు, అలా వచ్చేద్ది. ఉండే కొందు నువ్వు చదువు ఇంట్రెస్ట్గా. ముందు ఆయన మీద ఉండాలి దృష్టి, ఆలోచన ఆయన మీద ఉండాలి. ఇక్కడ ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే ఎలా ఉంటామంట? దౌర్భాగ్యులం. దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం. అంతేనా? భక్తి ఎందుకు చేస్తున్నాం? ఆశీర్వాదాల కోసమే. ఇవాళ ఎక్కడ చూడండి, ఏ చర్చి చూడండి, ఆశీర్వాదాలే, ఈవులే, స్వస్థతలే, ఇంకేం వద్దా? నో. ఇలాగైతే ఎలాగండి మరి చెప్పండి మీరే. ప్రపంచంలో ఉన్న వారందరూ ఇదే పొజిషన్లో ఉన్నారు, కొందరు కాదు. భక్తి ఎందుకు చేస్తున్నారు? ఏది ఓన్లీ నేను క్రైస్తవులు అన్నట్ల ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి గురించి మాట్లాడుతున్నా. అందరూ వాళ్ళు భక్తి ఎందుకు చేస్తున్నారంటే దేవుడు ఉన్నాడు, దేవుడి మీద ప్రేమతో చేయట్లా, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఆనందాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు భక్తి చేస్తున్నారు. దేవుడు ఇవ్వకపోతే చెయ్యరు, కొబ్బరికాయ కూడా కొట్టరు, ఖర్చు ఎందుకని. మీకు అర్థమైందా? అంటే ఎలా మారిపోతున్నారో, ఆయన ఇస్తే వీళ్ళు చేస్తారనమాట, ఇవ్వకపోతే చేయరు. దేవుడు ఏమో ఇస్తాను అలా చేస్తానని ఎక్కడా చెప్పట్లా. మనకు అర్థం కావాలి. మరో మాట చూద్దామా? ప్రసంగి గ్రంథం. అసలు ఎందుకు ఈ జీవితం, అసలైన జీవితం, ఈ జీవితం తర్వాత కూడా మనకుందని ఇది తెలియాలి మనకి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూడండి అమ్మా. తర్వాత కొరింథీ పత్రిక వద్దాం. ప్రసంగి 1:8 తీసారా? స్పీడ్గా ఉండాలి మీరు. ప్రసంగి 1:8. ఎడ తెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని
వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పడకున్నది. అబ్బా, ఏం చెప్పాడండి ఈయన! ఎవరో తెలుసా? ప్రపంచ జ్ఞాని. ఎవరైనా? ప్రపంచానికే జ్ఞాని. ఆ జ్ఞాని గారు ఏమంటున్నాడు తెలుసా? చూస్తున్నంత నీకే కావాలనిపిస్తుంది, అయినా నీ కంటికి ఏముండదు, తృప్తి లేదు. బాగా అర్థం కావాలి. నేను మొట్టమొదటి ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆదాం గారు, తన భార్య, 2 కుమారులే. ఎవరైనా ఉన్నారా? ప్రపంచం అంతా ఆల్దేనా? కయ్యోనుకు సరిపోయిందా? చెప్పరేంటండి? కయ్యోనుకు తృప్తి చెందాడా? చెందకపోబట్టే నా తమ్ముళ్ళు లేకపోతే అది కూడా నాదే అవుతుంది, ఆయన చంపాడా లేదా? ఎందుకు? ఏంటి కారణం? ప్రపంచం అంతా ఆల్దేగా. ఇంకెవరైనా ఉన్నారా? పోని పక్కన వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారా? ఇక్కడ చదవండి అన్నమాట. కన్ను తృప్తి పొందుచున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు. ఇప్పుడు ఏం నిన్నారండి ఇప్పుడు వరకు? మీరు పుట్టిన కాడి నుంచి ఎన్ని ఉంటారు చెప్పండి? చాలా. అవునా? ఏమవ్వలేదంట? చదవండి అన్నమాట. తృప్తి కలగట్ల అంటే ఎంత తిన్నా, పోనీ ఎంత తిన్నా, ఆ మాట కూడా అందాం. ఎంత తిన్నా నో, మళ్ళా కాసేపు కాకలేద్దే. ఆ రుచిగా ఉంటే ఆ కూసేపు అప్పుడే, తర్వాత నో. అంటే నువ్వు చూసినా, విన్నా, తిన్నా, ఇంకోని మొత్తం ఈ ఊరు మొత్తం నీకు రాసి ఇచ్చేశారు, తృప్తి లేదు. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి ఈ మాట? ఆయన ఎందుకు రాశాడు? 7వ వచనం కూడా చూసేద్దాం. ప్రసంగి 12:7 చూడండి అమ్మా. పేపర్లు వెళ్ళిపోతున్నాయి. ప్రసంగి 12:7. మన్నైనది ఎలా మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును. అంటే అర్థమైనది తెలుసా? బాబు, ఆ దేహం నేను మన్నులో నుంచి తీసా. వెనకటికి అంటే ఏంటి? అక్కడి నుంచి తీసాను కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది పాయింట్, నోట్ చేసుకోండి, హృదయంలో ఉండిపోవాలి. ఇది మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఈ మాట. ఎలాగా? మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఇక్కడ ఉంది అసలైంది. ఏంటంట? ఆత్మ. ఆత్మ ఉందండి అన్నమాట. మీ బైబిల్లో అలాగే ఉందా? నా బైబిల్లో మాత్రమేనా? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఏంటి అర్థం? ఎవరిది దయచేసింది? దేవుడు. ఆత్మను ఎవరు దయచేశారు? దేవుడు. ఈ ఫస్ట్ది ఎక్కడ తీసాడంట? భూమి. బాగా అర్థం కావాలి మీకు పాయింట్. ఈ భూమిలో తీసింది భూమిలోకి వెళ్ళిపోతుంది. దేవుడు దయచేసింది ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఆత్మ దాన్ని దయచేసింది దేవుని యొద్దకు మరలా పోవును. బాగా అర్థం కావాలి. ఎన్నో శరీరాలు తీసుకెళ్ళి మనం మట్టిలో కప్పెట్టాం, మరి ఆత్మను కప్పెట్టారా? మిమ్మల్ని అడుగుతున్నా. ఆత్మను చాలా మంది సినిమాల్లో వాటిల్లో చూపించారు. పోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అదంట ఓ చేసా తీసుకొచ్చి బంధించేస్తుంటారు. మన వల్ల కాదు. గాలిని బంధించవచ్చు తెలుసా? గాలిని బంధించవచ్చు. ఎలా? ఒక బుడగ తీసుకుని పోదండి, దానికి ఒక లబ్బర్ కట్టేయండి, లేదంటే దారం కట్టేయండి. గాలిని బంధించామా లేదా? ఆత్మను బంధించడం ఎవరి వల్ల కాదు. అసలు ఈ ఆత్మ గురించి ఏమీ కూడా ఎవరికి తెలీదు. తెలిస్తే ఎలాగెందుకుంటారో? పాటికి ఇన్ని కంప్యూటర్లు, ఎంత టెక్నాలజీ వచ్చింది. ఏమన్నా మనిషి అవయవాలు తయారు చేయలేకపోయిందండి టెక్నాలజీ. మనిషికున్న రక్తాన్ని తయారు చేయలేకపోయిందండి. ఎన్నో తయారు చేస్తామని చెప్పుకుంటున్నాం, టెక్నాలజీ అంటున్నాం. ఏమీ లేదు. ఎందుకంటే ఇది దేవుడు తయారు చేసింది, దేవుడే ఇవ్వాలి. కానీ ఆత్మను ఎందుకు తయారు చేశాడు? ఇదంతా నెక్స్ట్ వారమైనా నిదానంగా తెలుసుకుందాం. ప్రతి పాయింట్ తెలియాలి బైబిల్లోది. ఇక్కడ ఏమన్నాడంటే, మన్నైన వెనకడ వలె, చదవండి అమ్మా, మరలా భూమికి చేరును, దాన్ని దయచేసిన ఆత్మ కూడా దేవుని వద్దకి మరలపోవద్దంట. ఇప్పుడు మీరు ఏదైతే కొరింథీయులకు రాసిన పత్రిక చదివారో అది అలాగే ఉంచండి, ఎప్పుడు తీమొకటి. ఇప్పుడు ఆ మాట చదువుదాం. ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఇంకా శరీరం మీద ప్రేమ, శరీరం కోసమే బ్రతుకుదాం, ఈ శరీరాన్నే సుఖపెడదాం, ఈ శరీరానికి కావాల్సినవి అన్నీ ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకండి మందు తాగుతున్నారు? ఈ శరీరంలో కిడ్నీలన్నీ పాడైపోతున్నాయి అని తెలిసిన, అంటే వాడడం. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఇటు వినాలమ్మ అందరూ. ఎగ్జాంపుల్ చెప్పనా? మీకు కంప్యూటర్ తెచ్చిస్తాను. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసా? ఎలా వాడాలో తెలుసా?
మీరు ఫోన్లో వాడుతున్నారు కదా, ఆ ఫోన్ గురించి అయినా మీకు సాంతం తెలుసా? వాడుతున్నారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. వాడుతున్నా, వాడినా అది తయారు చేసినోడికి తప్ప బాగా వినాలి. మిగతా వాళ్ళకి అందులో ఉన్న సెట్టింగ్లు కానీ, మామూలుగా ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడతాం, లేకపోతే ఐఫోన్ వాడతాం, వీటి గురించి ఏమీ తెలీదు. కొంతమందికి దగ్గరగా తెలిసిన మొత్తం అంతా కూడా తెలీదు. నేను పాటలు రాసుకుంటా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ కొట్టేటప్పుడు అక్కడ ఫ్లూట్ కొంతమంది వాయిస్తుంటారు. ఒక్కొక్కటే అదే ఫ్లూట్ నేను తయారు చేసుకుని ఊదే నాకు రాలా. ఎందుకంటే అది వాడటం వచ్చినోడు, అది మెలకువలు తెలిసి అది వాయిస్తే దాని పేరు. నేను ఏదో ఎదురుకారతో ఫ్లూట్ చేసుకున్నా, లేదంటే బొబ్బచ్చికాయ దానికి కూడా ఆకుదే ఉంటుంది కదా, దానికి కూడా ఒక చాకలేట్ తగరం గట్టి కూడా దాన్ని కూడా ఫ్లూట్ కింద తయారు చేసుకుని ఓద్దాం ఇలా నేర్చుకున్నా చిన్నప్పుడు, బాగా ఇష్టం. కానీ ఏమి ఉండదు. మరి అది వచ్చినోడు వాయిస్తే బాగుంటుంది, అంతేనా? ఎనబుద్ధి అవుద్ది. అది నాలంటోడు అయితే ఆపరా బాబు వెళ్ళిపోతాడు, అవునా కదా? అలాగే తెలిసిన వాడికి తెలియని దానికి బైక్ ఇప్పుడు మా అబ్బాయి కూడా తోలేస్తున్నాడు. సంపత్ ఇస్తే ఆయనే తోలుతున్నాడు, గేర్లు వేయడం అందట్లేదు కానీ తోలుతున్నాడు. మామూలు హ్యాండ్లు పెట్టుకుని మొత్తం 6 అన్నీ చూస్తాడు. అదే ఇంకా బాగా వచ్చినాడు, అది కూడా గేర్ వేయక్కర్లేదు కదా, తోలేస్తాడు. బాగా అర్థం కావాలి మీకు పాయింట్. అంటే ఇప్పుడు మనం వాడే సెల్ ఫోన్ గురించి మనకు తెలియదు. ఇప్పుడు మీకేం అర్థం కావాలంటే, మీరేదైతే నివసిస్తున్నారో శరీరం, దీని గురించి మీకు తెలియదు, అయినా కానీ వాడేశారు ఈ శరీరాన్ని. ఇప్పుడు వరకు 40, 50, 60 కూడా వచ్చేస్తున్నారు. నేనే 40లోకి వచ్చేసా. అంటే ప్రతి ఒక్కరూ వాడడం తెలియకపోయినా వాడేస్తున్నాం. మరి ఆత్మ పరిస్థితి ఏంటి తర్వాత? దానికో జీవితం ఉందే, దానికోసం ఆలోచన ఇప్పుడు కూడా కలిగి లేకపోతే చనిపోయాక ఏంటి పరిస్థితి చెప్పాలి మీరే. అందుకే చాలామంది బాప్తిసం దగ్గర లేట్ చేస్తుంటారు. అది చేయకూడదు. ఎప్పుడు ఏ సమయం అందు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకని తెలియదు ఏమండి? విశ్వాసం మనుషులందరికంటే మనం ఏమవుతామంటే రాయబడింది ఇక్కడ, దౌర్భాగ్యం. అంటే శరీరం మట్టిలోకి పోయాక ఆత్మ మట్టిలోకి పోద్దా? పోదు. అందుకనే ఇక్కడ అంటాడు, ఆత్మకు జీవితం ఎక్కువ అంటే శరీరానికి జీవితకాలం ఎక్కువ అని చెప్పాలి. నాకు ఆత్మకు జీవితకాలం ఎక్కువ, శరీరానికి ఎక్కువ జీవితకాలం. ఆత్మ మీకు తెలీదు, దానికి ఎక్కువ అని ఎలా చెప్తున్నారు అంటే ఆ టైపులో చెప్పేస్తారు, అంతేగాని వాస్తవం ఏంటో తెలీదు. అంతేనా? అదే మీకు చెప్పబోతున్నా. ఆత్మకి జీవితకాలం ఎక్కువ మీకు బైబిల్లో నుంచే చూపించి నిరూపిస్తా. అది ఏదో పిచ్చి మాటలు చెప్పి 4 మాటలు వెళ్ళిపోయడం ఇది కాదు. ఇక్కడ ప్రతి ఒక్క విషయం మనం చూస్తే లోకాసు వార్తను ఒకసారి పరిశీలన చేద్దామా? లోకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనానికి రండి. ఎందుకంటే మీకు ఆత్మను చూపిస్తున్నా, శరీరాన్ని కాదండి. ఎవరిని? ఆత్మనే చూపిస్తాను ఇవాళ. చూడండి, చదవండి. 16:23 లోకాసు వార్త. మళ్ళీ వెళ్ళిపోయింది. ఎవరు? అప్పుడు అతడంటే ఎవరమ్మా? చదివితేనే నీకు అర్థమవుతుంది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి, ఆ ముందు వచ్చి నువ్వు చదువుదామా, మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకునుటకు కొనిపోబడును. 21 కూడా చదువుతారా? అతని బల్ల మీద నుండి పడుతున్న రొట్టు మొక్కల కోసం ఆకలి తీర్చుకున్న, అంతేకాక కుక్కలొచ్చి అతని కురుపులు నాకు చుండును. ఎవరంట చనిపోయింది? ఆ దరిద్రుడు ఎవరో తెలుసా? లాజరు. చనిపోయి ఎవరి చేత? ఎవరాళ్ళు? మీరు ఎప్పుడన్నా చూసారా? పోనీ తెలుసా? విన్నారా? ఇప్పుడు వినలేదా? దేవదూతలంటే ఎవరో కాదు, దేవుని సేవకులు. వాళ్ళ దేవునికి మాత్రం సేవకులు కాదు, నీకు నాకు కూడా సేవకులు. ఎందుకు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నువ్వు నేను సూచింపబడి ఆయన వారసులుగా ఆయన కుటుంబంలోకి వచ్చాం కాబట్టి. లేదంటే నీకు నాకు ఆయన సేవకులు కాదు. మళ్ళీ అర్థం కావాలి మీకు. ఇప్పుడు చదవండి, కంటిన్యూ.
దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్న ఇప్పుడు వచ్చేయండి 23కి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎవరు బాధపడుతుంది ఎందుకే? ధనవంతుడండి. 20వ వచనం నుంచి ఉంటుంది, 19వ వచనం నుంచి ఉంటుంది, మీరంతా వద్దు. పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, ఎవరిని చూశాడు? లాజరును చూశాడు. ఈ లాజరు ఏం చేశాడు? ఇప్పుడు దాకా బల్ల మీద పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూశాడు. ఏం చేస్తున్నాడు? కురుపులతో ఉన్నాడు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి. చచ్చిపోయాడు అతను. అలాగే ఈ ధనవంతుడు మంచిగా అనుభవించాడు, బాగా ఆస్తుపాస్తులు. అతను కూడా చనిపోయాడు, ఒకే రోజు చనిపోయారు. ఇద్దరు ఒకే ప్లేస్కి వచ్చారా? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చదవండి 24 చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకోనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. ఎందుకు పంపాలి? ఆయన నాలుగు చల్లార్చడానికి ఈయన ఎందుకు వెళ్ళాలి? ఈయన వెళ్ళింది, ఆయన వెళ్ళింది చచ్చిపోయే కదా. బాగా వేరియేషన్ తేడా ఉంది. ఇక్కడ చదవండి ఇప్పుడు. ఈ పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఎక్కడున్నాడు? అగ్ని. బాగా అర్థం కావాలి. ఇప్పుడు ఆత్మకి మీకు ఇందాడో పాయింట్ చెప్పాలి. ఈ దేహం మట్టిలో ములిగిద్ది, నీళ్ళలో ములిగిద్ది, అగ్నిలోకి వెళ్తే కాలిద్ది. ఆత్మ అగ్నిలో కాలదో, బాగా అర్థం కావాలి. నీటిలో ములగదో, మట్టిలో దూరదానికే మట్టిలో కప్పెట్టారు ఆత్మని అని అడిగారు మిమ్మల్ని, అర్థం చేసుకుంటారని. కానీ మనం మట్టి బుర్ర ఎలగదు కదా. ప్రతిదీ ఎవరైనా చెప్పినా ఇక్కడే వదిలేస్తాం. ఇక్కడే వాక్యాన్ని కనీసం ఇంటి దాకా కూడా మోసుకెళ్ళరు. ఇక్కడే అపవాదం వచ్చి ఎత్తుకుపోద్దండి. ఎందుకని? నీ ఇంట్రెస్ట్ అలా ఉంది, నీ ఆలోచన అలా ఉంది. అందుకే ఇంటికాడ సమస్యలను ఇక్కడ తేవద్దు. ఇక్కడ ఉన్నప్పుడు మనం దేవుని మాట వింటున్నాం, ఆయనతో మనం మాట్లాడుతున్నాం. అది గుర్తెట్టుకోండి. ఎవరితో? దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుతున్నావు అంటే ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటని కంజూరించి, అంటే ఆహారం తిను, పూజించు. అర్థమైందా? ఆత్మీయ ఆహారం అన్నాడు దీన్ని. ఏం ఆహారం? ఆత్మీయ. దేనికిది? నీ శరీరానికి కాదు, నీ ఆత్మకు. నీ ఆత్మను రక్షించేది ఏదన్నా ఉందంటే వన్ అండ్ ఓన్లీ వాక్యం మాత్రమే. ఇప్పుడు చదవండి, కంటిన్యూ. 25. అందుకు అబ్రహాము, ఇక్కడ మాట్లాడుతుంది ఎవరండి? అందుకు అబ్రహాము ఏమన్నాడు? కుమారుడా. చాలు. ఇప్పుడు మాట్లాడింది ఎవరైనా? ఎవరాయన తెలుసా మీకు? అబ్రహాం అంటే ఎవరండి? ఎవరైనా చెప్పండి. తెలీదా మీలో ఎవరికే? సలీం గారు, మీరు అబ్రహాం గారు అంటే ఎవరు? నేను అబ్రహాం దేవుడిని, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని దేవుడు చెప్పుకున్నాడు. వీళ్ళ గురించి. ఎవరు చెప్పుకుందే? ఎవరికి దేవుడిని అని చెప్పుకున్నాడు? వీళ్ళ ముగ్గురికే దేవుడిని అని చెప్పుకున్నాడు. నీకు నాకు చెప్పలా. నీకు నాకు ఎప్పుడు ఎలా తెలిసింది? కాదు, యాకోబు సంతానం కానించి అందరికీ దేవుడు. యాకోబు గారు కానించి మారింది. ఈ మోసగాడైన యాకోబు పేరే ఇజ్రాయేల్. ఇప్పుడు నేను ఇజ్రాయేల్ దేవుడు అంటే ఇప్పుడు మనకు కూడా దేవుడు. ఏరియేషన్ తెలియాలి. ప్రతి పిన్నుని ఎడది చదువుకోవాలి. బైబులు విభజించి ఉపదేశిస్తే తప్ప మీకు అర్థం కాదు. నేను అదే పని చేస్తే ఎప్పుడు కూడా. ముందు నేను చదువుకుని, నేను నేర్చుకుని, నాకు అర్థమైంది అది విభజించాలి. ఏదో చెప్పేస్తే 4 ముక్కలో అర్థమైపోయేది కాదు బైబుల్. దైవ గ్రంథం అంటే చిన్న చితకదేం కాదు. మన మట్టి మెదట్లో బైబుల్ ఇప్పుడు వరకు ఎంత నేర్చుకున్నావయ్యా? 100%లో మీరు ఎంత పర్సెంట్ నేర్చుకున్నారు చెప్పండి? ఎంతవరకు చదివారు? ఎంత అర్థమైపోయింది మీకు? 100% అన్న, అందులో ఒక 50 మీ నోటితో చెప్తే ఎంత? పోను ఒక 20 చెప్పండి, పర్లా. 20%, ఓ 10%, ఒక 5%. 5 చదువుతుం గురించే కాదు, వినేది అన్ని ప్రతిదీ ఇన్ని సంవత్సరాల నుంచి. మీరు ఎంత నన్ను అడిగితే నేను చెప్తా. ఈ బైబిల్ మొత్తం మహాజ్ఞానులకైనా సరే 10% కూడా తెలియదు. ఇప్పుడు చెప్తున్నా ఏనండి. మరి రమేష్ నీకెంత తెలుసు అంటే నాకు 1% కూడా తెలియదు. ఎంత? 1% తెలీదు. ఎంత చెప్తున్నావుగా? 1% తెలియదు. నేను తెలుసుకుంటే, నేను చచ్చిపోయేటప్పుడు 2% తెలుసుకుంటే నేను చాలా ధన్యుణ్ణి.
అర్థమైందా? మరి అలా చదవాలి బైబుల్. బైబుల్ చదువుటమే ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ అబ్రహాం ఎవరంటే చనిపోయిన వాడు. బాగా అర్థం కావాలి. ఎంతవరకు అడిగా మీరు సమాధానం చెప్పలా. మనిషి కాదు, బ్రతుకున్నోడు కాదు. అబ్రహాం ఎవరు? చనిపోయిన వాడు. ఈయన చనిపోయి ఈ లాజరు సందర్భం, యేసుక్రీస్తు సందర్భం అంటే ఎన్ని వేల సంవత్సరాలు అయిందో తెలుసా మీకు? చెప్పాలి నాకు ఆన్సర్. ఎన్ని వేల ఇది కొత్త నిబంధన అమ్మా నువ్వు చదివేది. పాత నిబంధనలో మోషే గారికి ఆయనకి 600 సంవత్సరాల గ్యాప్. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ వస్తుంది? ఆత్మను మీకు చూపిస్తుంది. నేను మనిషిని కాదు. ఈ లాజరు ఎవరైనా చనిపోయాడా? పాత పెట్టబడ్డా? మీరు 19వ వచనం నుంచి చదువుకోండి. ఇంటికి వెళ్ళాక హోంవర్క్ ఇచ్చాను అనుకోండి. వాళ్ళ 16వ అధ్యాయం లోకాసువార్త కంప్లీట్ చేస్తేనే బోధేనండి. హోంవర్క్ ఒక అధ్యాయమే. ఏంటంటే ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? చనిపోయిన అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి? నేను మృతులకు దేవుడు కాదు అన్నాడా లేదా? రెఫరెన్స్ చూపియాలా? నేను మృతులకు దేవుడును కాను అన్నాడా లేదా? మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళు. మరి నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటే వాళ్ళు చచ్చిపోయారా లేదా? అయినా వాళ్ళకి దేవుడిని అనేది చెప్పాడు. వాళ్ళు చచ్చిపోయిన బ్రతుకున్నాడు బాబు. నీకు అర్థం కావాలి. చచ్చిపోయిన బ్రతుకున్నారు. నువ్వు కూడా అలా బ్రతుకు. యాకోబు ఫస్ట్లో మోసగాడేమో. ఎందుకంటే వాస్తవానికి ఇద్దరు ఒకేసారి క్రమంలో క్షణాల్లో నిమిషాల లోపే ముందుకొచ్చేసారు. అయినా ఆయన బడుగు పట్టుకుని చాలా ట్రై చేశాడు, కానీ ఈయనే వచ్చేసాడు. కానీ ఆయన దక్కవలసిన ఆశీర్వాదం పోయిందని చాలా బాధపడితే ఉన్నప్పటికీ అన్నగారు ఇచ్చేశాడు. చిక్కుడుగాయ కూర కోసం. మనం తిండి కోసమే ఆశపడతాం. పొలం నీకు 2 ఎకరాలు రాసిస్తా, సెర్చ్ చేయండి, ఇచ్చేస్తాం మనం. నిజం. కానీ అది వదులుకోకూడదు. ఆత్మీయ జీవితాన్ని వదులుకోకూడదు. ఇంత ఘనత నాకు ఇచ్చాడంటే దేనికి పనికిరాని వాటి దేవుని వాక్యం ప్రకటించడానికి నేను చాలా కృప ఆయనది, నాది కాదు. నా దగ్గర ఏమీ లేదు. అర్థమైందా? అంటే నేను పెద్ద నీతిమంతుడు అని ఇవ్వలా. ఆయన కృప అండి. ఆయన ప్రతిదీ కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఈ అబ్రహాం ఎవరంటే చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది తెలిసినప్పటికీ 2600 సంవత్సరాలు గడిచింది. ఎన్ని? 2600 సంవత్సరాల తర్వాత ఇక్కడ బైబుల్లో ఆత్మ మాట్లాడుతుంది. ఎవరండి మాట్లాడేది? ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు చదువుదాం. అందుకు అబ్రహాము, నా కుమారుడా, ఏమని మాట్లాడిందండి? ఎవరు నువ్వు? ఇప్పుడు అబ్రహాం సంతానమేనా? మనందరం అబ్రహాం సంతానమేనండి. క్రీస్తు ఎవరు? అయినా అబ్రహాం సంతానమే. ఏమంటుంది ఇక్కడ బైబిలు? నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించింది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దాకా నేను చెప్పేది అదే. నువ్వు దౌర్భాగ్యుడు అని నేను ఊరికినే నేనట్లా. పౌలు గారు అన్నారు. ఎందుకు? కొరింథీ పత్రికలో ఊరికిని అన్నాడు అనుకున్నారా? ఈ శరీరం కోసమే చూసుకుంటున్నావు కదా. ఈ సందర్భాన్ని చూడు. ఇప్పుడు నీకు అర్థమవుద్ది. నువ్వు శరీరాన్ని ప్రేమిస్తావు, ఇక్కడి నుంచి ఆత్మను ప్రేమిస్తావో నీ ఇష్టం. ఇక్కడ ఈ శరీరాన్ని ప్రేమించిన ధనవంతుడి పరిస్థితి ఒక చుక్క నీళ్లు తీసుకొచ్చి చల్లార్చే పరిస్థితిలో ఉన్నాడు. శరీరాన్ని ప్రేమించి లాజరు కురుపులతో ఇబ్బందులు పడినా దేవుడిని దూషించకుండా ఆయన ఎందుకు భయభక్తులతో బతికాడు. బాగా అర్థం కావాలి మనకి పాయింట్. ఇప్పుడు అంటున్నాడు అక్కడ, నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగునే చదవండి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలు. నువ్వు తర్వాత యాతన పడతావా? మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ధనవంతుడు ముందు సుఖం పొందేశాడు, తర్వాత యాతన పడ్డాడు. ఇప్పుడు ఎంత ఈ సమయం? అది మీకు కావాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? మా అయితే 80-90 సంవత్సరాలు సుఖం అనిపించాడు భూమి మీద. నువ్వు కూడా ఒక 60-70 అనుభవిస్తావు. మరి చచ్చిపోయాక యుగాల జీవితం ఉంది. అదొద్దా? లాజర్కి అది దక్కిందండి. ఇప్పుడు చచ్చిపోయిన ఆత్మని ఇక్కడ మాట్లాడిందా లేదా? ఏమని మాట్లాడింది? నా కుమారుడా. 2 కుమారులేనా? అక్కడ తప్పు చేసి పాపం చేసి యాతన అనుభవించాడని అక్కడేం తేడా లేదు. బాగా అర్థం కావాలి. పాయింట్ ఏంటంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి, ఈ విధంగా బ్రతికి పాపం చేస్తే నువ్వు కూడా వెళ్ళేలా కాలిపోతావు. అర్థమైందా? ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తే అక్కడ పోతావు. ఇక్కడ నువ్వు కష్టపడినా తప్పు లేదు, సుఖం అక్కడ ఉంది. ఎన్నాళ్ళో? చిన్న జీవితం అనుకున్నారా? అప్పుడే అయిపోయింది అనుకోకుండా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూపించాక నేను ముగిస్తా. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్తకు వచ్చేయండి అమ్మా.
మత్తయి సువార్త 17వ అధ్యాయం తీసారా బైబిల్? మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం చూసేద్దాం. మత్తయి సువార్త ఏంటంట, 6 దినములైన తరువాత ఎవరెవరు? యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి అండర్లైన్ చేసుకోండి ఈ మాట, పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఇంతకీ ఏంటి రూపాంతరం? రూపాంతరం పొందేశాడంట దేవుడు. ఎవరైనా కాదండి బాబు, యేసుప్రభు అండి. ఎవరైనా యేసుప్రభు. ఫస్టే చదివారుగా, 6 దినములైన తర్వాత యేసు. మరి ఎందుకు వదిలేశారు? బైబిల్ చదువుతున్నాం కాదు, చదివేటప్పుడే దాన్ని గ్రహించాలి. అర్థమైందా? యేసు ఎవరెవరిని అంట పెట్టుకెళ్ళాడు? పేతురు గారిని, యాకోబుని, యోహాను గారిని. ఎక్కడికంట? ఎత్తైన కొండ. అక్కడికి వెళ్ళి ఏమయ్యాడు ఈయన? కాదండి, రూపాంతరం పొందాడంట. ఏంటి ఆ రూపాంతరం? ఎందుకే? ఈయన ఏమన్నా చనిపోయేటప్పటికి అప్పుడు చనిపోలా, బ్రతికే ఉన్నాడు యేసుప్రభు. వాళ్ళని ఎలా తీసుకెళ్ళాడు? బతుకున్నాడు కాబట్టి తీసుకెళ్ళాడు కొండ మీదకి. ఏంటి? రూపాంతరం పొందేశాడంట. అంటే మనకు అర్థం కావాలి, మనకి తెలియని శక్తి ఏదో ఉంది. మన వెనక పని చేస్తుందా లేదా? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ శక్తి ఏంటి? ఎవరు బైబిల్లోని చూపిస్తాం మీకు, ఖచ్చితంగా చూడండి. పరమగీతాలు ఒక మాట చూసొద్దాం. ఇక్కడ ఉండండి, ఆ వచనాన్ని ముయ్యొద్దు. పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఆ శక్తి ఏంటో తెలియాలి మనకే, ఆ శక్తి పేరేంటో తెలియాలి మనకే. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000లో కూడా అతన్ని గ్రహింపవచ్చును, అంత అతికాంక్షణీయుడు అని కీర్తనకారుడు కూడా అంటాడు. ఏమండి, ఏమర్థమైంది చెప్పండి? రూపాంతరం పొందాడంటే ఏంటో తెలుసా? ఆయన ఒక ఎలుగుగా, వినాలి, ఒక ఎలుగుగా మారిపోయాడు. రూపాంతరం అంటే ఏమర్థమైంది మీకు? మాట్లాడరేంటండి? రూపాంతరం అంటే ఏమర్థమైంది? ఒక ప్రకాశించే ఎలుగుగా మారిపోయాడంట ఆ కొండ మీద. ఎవరు? యేసు ప్రభు. అసలు ఆ వెలుగేంటి, ఆ శక్తి ఏంటి మనకు తెలియాలి. అది అక్కడ ఈ భక్తుడు ఏమని వర్ణిస్తున్నాడు తెలుసా ఆ వెలుగుని గురించి? చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. నా ప్రియుడు ధవలవర్ణుడు. ధవలవర్ణుడు అంటే, రత్నవర్ణుడు అంటే ఏమర్థమైంది మనకి? 10,000 మందిలో కూడా ఆయన సపరేట్గా కనబడతాడు అని అర్థం. అంతేనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. చాలా స్పీడ్గా. మొదటి తిమోతి 6:16 అండి, 192వ పేజీ. చూసారా? ఎక్కడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావమును కలుగును గాక. ఆమేన్. అంటే ఏమర్థమైందండి మనకి ఇక్కడ? మిమ్మల్నేనండి, ఏమర్థమైంది? ఆయన రూపాంతరం పొందాడంటే బాగా వినాలి. మామూలుగా అయితే మనం చనిపోయాక పొందాలి, వింటున్నారా? ఈ ఆత్మకి రూపాంతరం. అందుకే మీకు సింపుల్గా ఈ శరీరం స్కిన్ స్టోన్ గురించి మాత్రం ఒక రూపాంతరం చెప్పా. రూపాంతరం పొందిందా అని అడిగా, అన్నారు. వాస్తవానికి శరీరానికి కాదండి రూపాంతరం. అది నీ యవ్వనం అయిపోయింది, నీకు ఇచ్చిన జీవితం అయిపోయింది. రూపాంతరం అంటే దేనికంటే ఆత్మకు. దీని మీదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆకాశంలో ఫ్లైట్లో, రాకెట్లో వెళ్తుంటారు చాలామంది శాస్త్రవేత్తలు. తెలుసా మీకు? వాళ్ళు విన్నారా? రాకెట్లు తయారు చేశారు, పైకి వెళ్ళారు, చంద్రుడి మీద దిగారు. ఇవన్నీ అక్కడ మనిషి ఈ బట్టలతో వెళ్తే ఈ శరీరం రాలిపోతుంది, గాలి ఉండదు అక్కడ, శరీరం పనిచేయదు. మీకు ఏమైనా అర్థమవుతుంది నా మాటలో? మరేం కావాలి? స్పేస్ సూట్, వైట్గా అది లాగా టోపీ పెట్టుకుని ఉంటారు వాళ్ళు, ఇలా గాల్లో తేలుతూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా? అది ఉంటేనే మనిషి బతుకుతాడు అక్కడ, లేకపోతే బ్రతకడు. ఎందుకు చెప్పండి?
ఆ, ఆ, అక్కడ ఈ శరీరం కాదండి, తట్టుకోలేదు. ఈ శరీరం అక్కడ నివసించలేదు. బాగా అర్థం కావాలి మీకు. ఈ శరీరం నివసించలేదు. అక్కడ దాకా ఎందుకండి? ఎడారిలోకి వెళ్ళి నడవండి మీరు కాసేపు అంటారా? నడవగలుగుతారా? మరి ఒంట్లు 6 నెలల దాకా వెళ్ళిపోతుంటాయి. మంచినీళ్ళు కూడా అక్కర్లాగా 6 నెలలు వాటర్ని స్పేర్ చేసుకుంటాయి. అంటే ఈ దేహం మీద ఇంకో ఫేస్ సూట్, మైక్ ఒక్కోసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేస్తుంది. ఈ దేహం మీద ఇంకోటి ఏం కావాలి? ఫేస్ సూట్. హలో, పోయింది, పని చేయట్లా. హలో, హలో, మీరు నెక్స్ట్ వారం బాగా చేయించుకోవాల్సింది అవదు. కాబట్టి ఈ ఫేస్ సూట్ని ధరించుకోవాలి. దేనికండి? వేడి కాదండి. అక్కడ అక్కడ ఆక్సిజన్ ఉండదు, గాలి ఉండదు, ఈ దేహం అక్కడ ఉండదు. కాబట్టి రాలిపోద్ది. అందుకని ఫేస్ సూట్ ధరించుకోవాలి. అలాగే ఈ శరీరం మీద కూడా మనకు ఒక ఫేస్ సూట్ ధరింపజేయబోతున్నాడు. చనిపోయాక ఇస్తాడు. దాని గురించి ఒక రోజు మాట్లాడదాం. ఇప్పుడు మన అంశం ఏంటి? మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు ఏదైతే తిమోతి చదివారో మీరు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. అంటే ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం. ఏమవుతాం చెప్పండి? పురుగులు తినేస్తాయి. ఎప్పుడన్నా చూసారా? నేనైతే పందుకొక్కులు, ఎలుకలు చూస్తున్నప్పుడు అవి కుళ్ళిపోయి అందులోనే పురుగులు పుడతాయి. చూసారా? చిన్న చిన్న పురుగులు. అంటే మన కణం ఏంటో తెలుసా మీకు? ఇంతకే పురుగే. మనలో ఉన్న ఇదంతా పురుగులే. కానీ నువ్వు బ్రతికే ఉన్నావు అంటే ఆత్మ ఇందులో ఉంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఆత్మ అనే శక్తి నీలో ఉంది కాబట్టి అవి తినకుండా ఆపగలుగుతుంది. తర్వాత అది వెళ్ళిపోతే అయ్యే పుట్టుకుని వచ్చి మొత్తం తినేసి ఎముక మాత్రమే మిగిలింది. ఎంతమందిని చూసాం మనం? భూమిలో కప్పెట్టేసాం కదా. అయితే ఇక్కడ బ్రెయిన్ ఆలోచిస్తుంది అంటే అది ఒక శక్తా కాదా? నీకు కనబడుతుందా ఎంత ఆలోచిస్తుందండి? ఈ టెస్ట్ని ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? నేను చేస్తూ ఉంటా. ఎక్కువ ఆలోచన ఎక్కువైపోయినప్పుడు ఆ టెస్ట్ ఎక్కువైపోయి తలపోటుగా మారిపోయి గ్యాస్, ఆవులెంతలు చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి. ఆత్మే జీవింపజేయుచున్నది, ఈ శరీరం కేవలం నిష్క ప్రయోజనం అన్నాడు దేవుడు. అన్నాడా? దేనికని ఉంటాడు యేసు ప్రభు? ఆ మాట కూడా చూద్దామా? యోహాను సువార్త త్వరగా 6:63 చూడండి. 6:63. ఈ శాస్త్రవేత్తలైనా సరే ఆత్మ శరీరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ప్రూఫ్ చేయలేరు వాళ్ళు కూడా. 6:63. ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్క ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయే జీవమునై ఉన్నవి గాని చాలు. అంటే ఇక్కడ శరీరం కంటే శక్తివంతమైనది ఏమని చెప్పాడు ఇక్కడ దేవుడు? ఆత్మే. అంటే ఆత్మ ఒక శక్తిగా గుర్తించాడు దేవుడు కూడా. ఎలాగా? ఒక శక్తిగా గుర్తించాడు. మరి ఇక్కడ ఆత్మే గొప్పదైనప్పుడు మనం మారగలిగితే, బాగా అర్థం కావాలి, మన ఆత్మ కోసం మనం పని చేయగలిగితే, మనము శరీరం కోసం ఇప్పుడు దాకా చేస్తున్నాం కదా, ఆత్మ కోసం పని చేయగలిగితే ఏంటి పరిస్థితి చెప్పరండి? మిమ్మల్ని అడుగుతున్నాగా. అదే యోహాను సువార్త 14:12 కూడా చూడండి. అప్పుడు మీకు ఆ మాట యొక్క అర్థం నేను చేపిస్తాను. మత్తయి సువార్త ఏంటో 14:2 చూసారా? నా తండ్రి యొద్దకు, సరిగ్గా చదవండి 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియ నా యందు విశ్వాసముంచిన, నా యంక చూడండి, విశ్వాసముంచిన మీరు. ఎవరో? విశ్వాసముంచిన మీరు, మనం ఇంక్లూడ్ మీ, మనందరం కూడా చదవండి కాదు, అలా కాదండి. నేను చెయ్య క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఏం చేస్తామని చెప్తున్నాడు దేవుడు? క్రియలు అంటే పనులండి. దేవుడు, నేను చేశాను కదా పనులు ఇక్కడ 33.5 సంవత్సరాలు, ఎంతకంటే మీరు నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు గొప్ప చేస్తారంటున్నాడు. క్రియలు వేరు, చెప్పండి, అద్భుత కార్యాలు వేరు, వండర్స్ అంటారు వాటిని. అవి దేవుడు చేశాడు.
వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడతాను. నేను చేసి మీరు చేస్తారంటే ఆయన చేసి మనం చేస్తామని కాదు. అది కూడా తేడా అర్థం అవ్వాలి. క్రియలు అంటే పనులు. బాగా అర్థమైంది కదా. అంటే చనిపోతే ఎక్కడికి వెళ్తామో కూడా అది కూడా మనకి తెలియదు. అయినప్పటికీ మనం దేవుడు చూసినప్పుడు మనం సూర్యుడిని చూడగలుగుతున్నామా? దేవుడి గురించి తెలియాలి కదా మనకు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక్క నిమిషం సూర్యుని ఎంక చూడండి, ఏమవుద్ది? కళ్ళు చూడండి. ఎవరు 17 2వ వచనం చూడండి, మత్తయి సువార్త. ఇప్పుడు 2వ వచనానికి వచ్చేయండి త్వరగా. చెప్పండి, చదవండి. ఆయన ముఖము ఎలా 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 ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని. అంటే ఆయన దగ 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 మెరిసిపోతున్నాడు. రూపాంతరం, కొండ మీద రూపాంతరం చెందాడంటే ఏంటో తెలుసా? ఆయనకి ఈ శరీరాన్ని ఎలా వాడాలో తెలుసు. అర్థమైందా? ఎలా వాడాలో తెలుసు కాబట్టి రూపాంతరం కూడా ఆయన చెందేసి ఎలా కనబడుతున్నాడు? దగదగ మెరిసిపోతున్నాడు సూర్యుడు. ఇప్పుడు దాకా మీకు ఈ వచనాలన్నీ ఎందుకు చూపించాను? సమీపింపరాని తేజస్సులో. అంటే సూర్యుడు ఎలాగైతే మనకి కనబడుతున్నాడు కదా, ఆయన కంటే 1,000 రెట్లు వెలుగైన నిత్యశక్తి. అంటే ఈ ఆత్మ కూడా ఒక శక్తి అలాంటిదే. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఏంటండి? ఈ ఆత్మ కూడా అంత గొప్ప శక్తి. అందుకే ఈ దేహాన్ని ఇలా నడిపిస్తుంది. ఇందులో నుంచి స్వరం ఎంత గొప్పగా మీకు వినబడుతుంది. వస్తుందా లేదా? ఎలా? శరీరం మాట్లాడేస్తుందా? ఎంతమంది శరీరాల్లో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయే కాలం మాట్లాడతారా? చాలా మంది. నాకు గొప్ప విషయం ఏంటంటే చెప్దాం అనుకుంటా మర్చిపోతుంటానండి. హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పకుండా గుట్టిక్కమంటారు. నిజం, ఏదో చెప్పాలి, ఆ లాస్ట్లో చెప్పాలనుకుంటారు. మరి ముందుగా అప్పుడు ఎక్కడ చెప్పుదామని ఎక్కడ ఉంది? ఆ లాస్ట్లో చెప్దామంటారు. కొన్ని ఆస్తుల గురించి వెళ్ళాలంటే ఇంకోటైనా మర్చిపోయి అలాగే చనిపోయిన వాళ్ళు చాలా మంది అండి. బ్యాంకుల్లో అకౌంట్లో ఉండి కూడా అలాగే మనుగైపోయినాయి. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మనుషులు లేరు. వాళ్ళు వచ్చి సంతకం పెడితే కానీ వీళ్ళు ఎవరో తీసుకుంటా కూడా లేరు. అర్థమైందా? కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఆయన ముఖమంట సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రములంట వెలుగు వలె. ఎలా అంటే ఈ కన్ను ఒక లైట్ అనుకుందాం. సపోజ్ ఏంటిది? లైట్. మనకి ఎంత దూరం కనబడుతుంది చూడండి. ఇప్పుడు కెమెరా పెట్టామనుకో, ఇప్పుడు నేను చేసేదంతా అక్కడ రికార్డ్ చేస్తుందా? అంతకంటే పవర్ఫుల్ ఈ కన్ను. తెలుసా మీకు? ఆ కెమెరా కూడా అంత దూరం జూమ్ చేసి చూడదు. నీ కన్ను ఎంత దూరం వెళ్ళద్దో తెలుసా? ఇది ఒక లైట్ అనుకుందాం సపోజ్. ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగు మనకే అది ఎంత ఫాస్ట్గా వెళ్ళద్దు ఎవరికని తెలుసా? శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. ఈ ఆత్మ చచ్చిపోయాక ఏమవుతుంది శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. అక్కడ దాకెందుకండి, ఈ ప్రపంచంలో గోళం ఉంది, భూమి తర్వాత భూగోళం ఇవన్నీ పక్కనెట్టండి. బిలములు, చీకటి బిలములు. మన బైబిల్ కూడా సమాధానం ఇచ్చింది వీటి గురించి. చాలా ఉన్నాయి వీటి గురించి. ఈ చీకటి బిలములు ఉన్నాయి, హోల్స్ అంటారు వాటిని, బ్యాక్ హోల్స్. అది కానీ మింగిందనుకో సూర్యుడే కాదు ఎవరు కూడా కనపడరు. అందులో ఉంది అపవాది. ఫస్ట్ అందులో బంధింపబడింది. యేసుప్రభు వచ్చినాటికి దాన్ని విడుదల చేశాడు. ఎక్కడ? అబ్రహాము కాలంలోనే. ఆదాం గారు మోసపోయాడా? అవ్వ ఎలా వచ్చింది? అది సర్పంగా వచ్చింది. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. యోబు గారిని టైంలో కూడా దేవుడే అపవాది అటు ఇటు తిరుగులాడుకుంటూ వచ్చానంటది. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నువ్వు ప్రాణం మాత్రం ముట్టుకోకూడదు, నీ ఇష్టం, ఎన్ని ఇబ్బందులైనా పెట్టుకో. మరి ఆ పరిస్థితి మనకు ఇవ్వలేదంటారు దేవుడు. పరీక్ష పెట్టడా? ఇప్పుడు మొన్న మాట చెప్పాను మీకు, ఎవరు గెలిస్తే వాళ్ళకి కప్పిస్తారు ఏ గేమ్లో అయినా అని. అంటే నీకు కూడా ఓ పరుగు పందెం ఉందన్నమాట ఆత్మీయ జీవితంలో. ఈ పరుగు పందెంలో నువ్వు గెలుస్తావో ఓడిపోతావు, నీ ఇష్టం. అక్కడ లాజరు గెలిచాడు, ధనవంతుడు ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. అబ్రహాం గారిని మాత్రమే చూపించాను కదా, ఇంకా తర్వాత వ్యక్తులను కూడా మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఎందుకంటే లేకపోతే ఈ వాక్యం కంప్లీట్ అవ్వదు, మీకు అర్థం కాదు. నేను ఇప్పుడు వరకు ఇంత చెప్పాను కదా, ఏం అర్థం కాల నాకు తెలుసు, మీకు ఏం అర్థం కాలేదని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పబోయేది వింటేనే మీకు అసలైన విషయంలోకి వెళ్ళబోతున్నాం. అది అలాగా మనకు తెలిసిందంట, చిన్ననైనా గుసగుస శబ్దం పాటుదంట. ఎవరు చెప్పారన్నమాట? యోబు భక్తుడు. చూద్దామన్నమాట ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయం
14వ వచనం త్వరగా చూడండి అమ్మా. ఎందుకంటే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, చీకటి బిలములు ఇంకా ఎన్నున్నవో ఈ శాస్త్రవేత్తలకు కూడా ఇంకా అవగాహన లేదంటే మనకు అర్థం కావాలి. వాళ్ళకి తెలిసిందే 10%. ఇప్పుడు దాకా మీకు బైబిల్ గురించి అడిగాను కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమండి ఇటేనండి చెప్పినప్పుడు ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు మీకు ఎంత తెలుసయ్యా ఈ సృష్టిలో ఏమేంటి అసలు అంటే వాళ్ళకి తెలిసింది కూడా 10% లేదు. ఏమండి వాళ్ళకి తెలియవలసింది ఇంకెంత ఉంది? 50. చదవండి అమ్మా. 26:14 యోబు గ్రంథం అండి. ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు అయినను ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దమైపాటిది కదా. తర్వాత అండి 26:14 మరేం చదువుతున్నారు? చదవండి. మెల్లనైనా గుసగుస శబ్దమేపాటిదే కదా. గర్జనలు చేయు ఆయన ఏంటంట? మహాబలము ఎత్తైనది గ్రహింపగలవాడు ఎవడన్నా ఉన్నాడా? క్వశ్చన్ అడుగుతున్నాడండి. గ్రహింపగలవాడు ఆ శబ్దములు అంటే ఏంటో తెలుసా? ఆయన రెండో రాకల్లో వస్తుంది. అది రెండో రాకల్లో బోర శబ్దంతో గడ గడ గడమని ధ్వనులు ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి, మీరు చదువుకుంటే. కానీ ఇక్కడ మీకు అర్థం కావడానికి సింపుల్గా గుసగుస అంటే ఏంటి? చిన్న శబ్దమే. ఇందులోనే ఉన్నాం మనం. ఇదే మనకు తెలిసింది. మీరు ఉరుములు వచ్చినప్పుడు పిల్ల 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 పెట్టామన్నది, అది కూడా చిన్న శబ్దమే అని చెప్పాడు దేవుడు ఇక్కడ. అర్థమైందా? మరి అసలు ఆయన రాకడప్పుడు ఎలా ఉంటుంది? అసలు ఆ ధ్వని ఎలా ఉంటుంది? మీరు ఊహించలేరు. ఈ భూమే లయమైపోద్ది. భూమి ఉంటుంది అనుకున్నారా? భూమి ఉండదు. పంచిపోతాలు ఏవి ఉండవు. అలాంటి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు. అక్కడ తీసుకెళ్ళాలంటే నీ ఆత్మను సుఖపెడతావో శరీరాన్ని సుఖపెడతావో నీకు తెలియాలి. ఇక్కడ యేసు ప్రభు మాటల్లో శరీరం ఉండగానే రూపాంతరం చేయగలిగాడంటే ఏమండి? శరీరం ఉండగానే రూపాంతరం చెందాడు. మరి మనం చెందలేకపోతున్నాం. ఏంటి కారణం? అదే మీకు చెప్పబోతున్నా. ఒకసారి రోమపత్రిక, ఆయన శరీరం మరి నిజమైన శరీరమేనా లేదంటే ఆయన దేవుడు కాబట్టి అలా చేశాడు అది కూడా తెలియదు మనకి. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. ఇందులో 100 రూపాయలు ఉంది. ఎవరు పెట్టారు? చదవండి అమ్మా. యేసు ప్రభు మాటల్లో ఆయన ఏమంటున్నాడంటే చదవాలి. ఆయనకు మాత్రమే తెలిసిన సాధన శక్తి ఈ శరీరాన్ని ఎలా వాడాలి అంటే ఆయనకు మాత్రమే తెలిసింది. మనకెందుకు తెలియట్లా? 8:4 అండి రోమపత్రిక. త్వరగా తీసారా? కాదమ్మా. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపముకు శిక్ష విధించెను. 5వ వచనం ఇప్పుడు చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము. ఏంటంటే అది దేవుడు ఇప్పుడు మీకు 4లో ఏం చదివారు? దేవుడు తన సొంత కుమారుని దేంతో పంపాడు? పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపముకు శిక్ష విధించును. బాగా క్లారిటీ వచ్చిందా? ఏం ఆకారంతో వచ్చాడంటే దేవుడు పాప శరీరం. ఇది పాపం చేస్తానికే ఆశపడద్దు. ఎందుకని చెప్పాను మీరు చెప్పనా? ఇది మట్టిలో నుంచి వచ్చింది కదా. మట్టిలోకి వెళ్ళిపోదాం అని ప్రయత్నం చేస్తాం. ఆత్మ మాత్రం ప్రయత్నం చేస్తుంది. దేవుడు ఒక మాట అన్నాడు, శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధమే, కానీ నిద్ర వచ్చేస్తుంటుంది, కొన్ని పాటలు పడిపోతుంటాం. ఆత్మ సిద్ధమే. నువ్వు శరీరం కోసమే కదా నువ్వు ప్రయాసపడేది. దానికి ఆకలేస్తుంది, అన్నం పెడదాం. దానికి నిద్ర వస్తుంది, సుఖ పెడదాం, పడుకుందాం. అర్థమైందా? కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లా. అదే నువ్వు ఫస్ట్ నుంచి పట్టించుకుంటే దీన్ని పట్టించుకోవు. దీనికి ఆకలి వేసినా పట్టించుకోవు. వాకింగ్ చెప్పాలి నిలబడి అంతే. లేదంటే జ్వరం అండి, ప్రాణం బాగాలేదండి, ట్యాబ్లెట్ వేసుకున్న మత్తు వచ్చేసిందండి. అది కాదు ఇక్కడ దేవుడు, అది యాక్సెప్ట్ చేయట్లా. చదవండి అమ్మా. ఇదంతా చెప్పి కన్ను మరి ఎక్కడ? కన్య గర్భం నుంచైనా దేవుడు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాలి మీ నోటితో మీరు. ఎలా? ఆయన కూడా 10 నెలల పాటు మరియమ్మ గర్భంలో ఉన్నాడా లేదా? ఇప్పుడు శరీరంతో ఉండబట్టే శరీరంతో ఉన్న గర్భంలో ప్రవేశపెట్టాడు. ఒక పుట్టుక మాత్రమే మనిషి కలయిక లేకుండా పరిశుద్ధాత్మ కమ్ముకుని గర్భం వచ్చింది. ఇదంతా మనకు తెలుసు. అంటే ఆయన శరీరం కూడా
మనలాంటి మాంసం ఉంది, రక్త మాంసాలు, ఈ శరీరానికి శిక్ష విధించాడని ఇప్పుడు మీరు రోమపత్రికలో చదువుకున్నాడు. అయితే ఇక్కడ మత్తయి సువార్త 17:3 వచ్చేయండి అమ్మా. దేవుడు ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏంటంటే ఒకవేళ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ పిల్లలను పుట్టించాలనుకో, ఏనండి మరియమ్మ గర్భానే పుట్టించక్కర్లా, అబ్రహాంకు పిల్లలు నేను ఈ రాళ్ళు వలన కూడా పుట్టించగలను అన్నాడు. అంటే ఈ రక్త మాంసాల్లో ప్రవేశపెట్టాలి కాబట్టి కన్యమరిగిని ఎంచుకున్నాడు దేవుడు. లేదంటే ఆయన ఎలా అన్నా అలా కలిగిపోద్ది. ఫస్ట్ ఏమన్నా సృష్టి ఉందా? కలుగు అన్నాడు, అంతే కలిగిపోయింది. ఆయన అంత శక్తివంతుడు. ఇప్పుడు చదవండి 17:3 ఏంటంట? ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. ఎవరేళ్ళో? మోషేయు, ఏలియా, ఇంకా ఎవరితో మాట్లాడారు? యేసు ప్రభుతో. వీళ్ళు చనిపోయి అన్నాళ్ళైంది. ఏలియా మోషే చనిపోయి అన్నాళ్ళైందండి. 33.5 సంవత్సరాల. ఇప్పుడు ఏనండి, అదే 1700 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళామనుకో, 1750 సంవత్సరాలకి మోషే గారు భూమి మీద పుట్టి జీవిస్తున్నాడు. ఆయన పుట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేహం కోసం, శరీరం కోసం, ఈ లోకం కోసం పాకులాడే ముందు ఈ వచనాలు చదివి ఒక్కసారి మైండ్లో రివ్యూ చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది. అదే మీకు చూపిపోతున్నా. చూడండి, బైబిల్ తీయండి. ఇక్కడ మోషే గారు 120 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. మనం ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలి? 1750 వెళ్ళాలి. అంటే మోషే గారి జీవితం చనిపోయి ఎన్నాళ్ళు అయిందని అర్థమవుతుంది అక్కడ మనకి. ఎంచుమించు మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా, నేను గూగుల్లో కూడా చెక్ చేసుకున్నా, ఒకవేళ తప్పు చెప్తానేమో అని. గూగుల్లో కూడా చెక్ చేసుకుంటే 1600 సంవత్సరాలు చూపించింది. మరి నా పరంగా ఏంటి చిన్న డిఫరెన్స్ ఉన్నా 100 ఏళ్ళు లోపే, కానీ అంత మించి అయితే ఉండదు. ఈయన బ్రతుకున్న కాలంకి 1750 అయితే ఈయన చనిపోయిన కాలానికి ఇక్కడ 1630. ఎన్నేళ్ళు బతుకాడు మోషే? 120. చెప్పరేంటండి ఎన్నాళ్ళు? 40 ఏళ్ళేమో ఐగుప్తులో ఉన్నాడు, 40 ఏళ్ళేమో ఎక్కడ గొర్రెలు కాసుకుంటూ చెప్పాలి, ఎక్కడ మిద్యాని దేశంలో ఉన్నాడు. ఇంకో 40 ఏళ్ళు ఇజ్రాయెల్ని తోలుకుపోయాడు, ఇజ్రాయెల్ని నడిపించాడు. 120. ఇప్పుడు అర్థమైందా? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభుతో? 1550 అండి, 1750 సంవత్సరాలు. మరి ఏలియాకి ఎన్ని ఉంటాయి? ఏలియాకి అంతేనా? మనం బైబిల్ చదువుతుంటే ఆటోమేటిక్గా ఎవరు ఏ కాలంలో ఉన్నారు ఏంటి ప్రతిదీ అర్థమైపోద్ది. మీకు అబ్రహాం గారిని చెప్పా 2600 అని చెప్పా, మోషే గారిని చెప్పా 1750 అని చెప్పా. మరి ఏలియా గారికి ఆయనకి ఈయనకి మళ్ళీ 500 తేడా ఉన్నాయి. మోషే గారు తర్వాత, ఆయన ముందు కాదు. ఇంకా 500 తీసేస్తే చెప్పరేంటండి? 1750లో 500 తీసేస్తే 1250. ఎన్ని? 1250. 1250 సంవత్సరాల ఆత్మ మనిషి కాదు వచ్చింది, బాగా అర్థం కావాలి. ఆత్మ ఏలియా, 1750 సంవత్సరాల ఆత్మ మోషే గారు ఎక్కడికి వచ్చారండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక మంచి గొప్ప ఘట్టానికి వచ్చారు. ఏంటా ఘట్టం? యేసు ప్రభు రూపాంతరం చెందడం. ఏంటది? రూపాంతరం చెందడం. వచ్చి ఏం చేస్తున్నారని చదివారు ఇప్పుడు ఆయన? మీరు చదవండి ఆ మాట. ఇదిగో మోషేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. ఏం చేస్తున్నారండి? యేసు ప్రభుతో మాట్లాడుతున్నారట. ఎందుకు ఏం మాట్లాడారు తెలుసా? ప్రభువా, మేము ఎదురు చూస్తుంది నీకోసమయ్యా, నీ రాకడ కోసం. నిర్గము అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్న దేని గురించి అంటే నిర్గం, రెండో రాకడ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు రాకడ వస్తే ముందు చచ్చిపోయిన వాళ్ళైనా వెయిటింగ్ చేయాలి. అక్కడ అబ్రహాము వీళ్ళందరూ అయినా వరుస. ముందు చచ్చిపోయింది ఎవరండి? ఆదామేనా? మిమ్మల్ని ముందు పుట్టింది ఆదామే కదా. ముందు చచ్చిపోయింది ఎవరో? ఆదామేనా? అబ్రహాం చచ్చిపోయాడా? కాదండి, ఏబేలు. చచ్చిపోయింది ఎవరో? ఏబేలు. మనకు బైబిల్ తెలియాలి. ఏబేలు మొట్టమొదటి చచ్చిపోయాడు, ఆయనలో ఎత్తాడు. ఆదాం కాదు, ముందు పుట్టాడని ఆయన లెగడు. చచ్చిపోయింది ఎవరు? వరుస, క్రమం ప్రకారంగా. ఏబేలు రా,
ఆయన వెళ్ళిపోతాడు పరలోకం. అబ్రహమా రా, యాకోబు, ఇసాకు, స్టెఫను అందరూ వెళ్ళిపోతారు పరలోకం. ఎప్పుడు? రెండో రాకడలో. ఆ రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ సమావేశం అది. ఎన్నాళ్ళ ఆత్మలు వచ్చినాయి ఇక్కడికే చెప్పండి? చచ్చిపోయిన 40 సంవత్సరాల ఆత్మ కాదు, వందల వేల సంవత్సరాల క్రితం చూపిస్తున్నా మీకు. వచ్చి ఎవరితో మాట్లాడుతుంది ఇక్కడ? డైరెక్ట్ యేసు ప్రభుతో. ఎందాడ సందర్భం? అబ్రహాము, చెప్పండి, లాజరు, ధనవంతుడు. ఎక్కడ వాళ్ళు మాట్లాడుతుంది? పాతాళంలో. భూమి మీద కాదండు. మీకు ఇక్కడ నేను భూమి మీద చూపిస్తున్నా, ఎందాడు పాతాళంలో చూపించా. ఎక్కడ వాళ్ళు మాట్లాడింది? పాతాళంలో. పాతాళంలో ఇంపార్టెంట్ కాదు. ఎందుకని? నువ్వు భూమి మీద జీవిస్తున్నావు. భూమి మీద జీవిస్తున్నావు మనిషి. నువ్వు భూమి మీద ఎంత ఇంపార్టెంట్గా బ్రతకాలో ఇప్పుడు నీకు తెలియాలంటే నేను పాతాళంలో చూపిస్తే ఏం ఉపయోగం? భూమి మీద చూపించాలి. మరి భూమి మీద ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? మోషే ఉన్నాడంట, చెప్పండి, ఏలియా ఉన్నాడంట, యేసుక్రీస్తుతో మాట్లాడేస్తున్నారంట. యేసు ప్రభు పుట్టి 33.5 సంవత్సరాలకు వచ్చేసారు వీళ్ళు. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. వీళ్ళ వయసు ఎంత ఇప్పుడు ఆత్మలకి? 1750, 1250 అన్నాళ్ళు ఎక్కడున్నారు? చచ్చిపోయారు కదా. ఆత్మ మట్టిలో కుళ్ళిపోవాలా? వాళ్ళ శరీరం కుళ్ళిపోయింది. ఆయన మోరియా పర్వతం మందు ఎక్కడ పాత పెట్టారో తెలియదు కానీ మోషే గారిని పాత పెట్టేశారు. ఏలియా గారిని అయితే అగ్నిరాధాల మీద వెళ్తుండగానే ఆయన శరీరం కాలిపోయింది. అర్థమైందా? అంటే శరీరం వెళ్ళదు, అదొక్క ఒక విషయంలో వెళ్ళింది. అది ఒకసారి చూద్దాం. ఆత్మ వెళ్ళిపోయింది. ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్ నీకు. ఇది ఒక నిత్య శక్తి. ఈ ఆత్మను చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇది ఉన్నప్పుడు దీన్ని వాడడం రావాలి. ఎలా వాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇంకా కొన్ని వచనాలు మీకు చూపిస్తారు దీనికి ఇంకా అర్థమయ్యే రీతిలో. ఎబ్రిల్కి రాసిన పత్రిక, త్వరగా బైబిల్ తీయండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఖచ్చితంగా చదవాలి ఈ మాటలన్నీ. ఇక్కడ మోషే గారు 120 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆయన చనిపోయి 1750 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుతో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. అది మీరు చదివి ఉన్నారు. ఎక్కడ అంటే ఆ యేసు ప్రభు దేహం వెలిగింపబడి ఆయన రూపాంతరం చెందాడు. ఇక్కడ ఆయన వెలుగుమయమైపోయాడంట అక్కడ కొండ మీద. అక్కడ ఏలియాయు, ఎవరు, మోషేయు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడని మనం మొట్టమొదటి వచనం నుంచి చదువుకుని వచ్చాం మా మత్తయి సువార్తలో. చదవండి అమ్మా. ఇక్కడ చదవరండి అమ్మా. ఎవరు ఈ మాటలు మాట్లాడేది తెలుసా? ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? మోషే గారు. ఎవరు ఈ మాటలు మాట్లాడేది? మోషే గారు. రాసింది ఎవరు ఈ మాటలు? రాసింది ఎవరు? ఎబ్రీ పత్రిక అంటే పౌలు గారు. ఎవరు రాసింది? కొత్త నిబంధనలు ఆయన రాశాడు. ఎవరి మాటలో? 1750 సంవత్సరాల క్రితం బ్రతుకున్న మోషే గారి మాటలో ఈయన రాశాడు. ఇప్పుడు చదవండి. 11:25 అండి ఎబ్రీలకి. అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి. ఎప్పుడు యోచించాడు ఈయన? ఏమండి మీరైతే ఏం చేస్తారు? మోషే ఏమైనా చిన్నోడు అనుకున్నారా? ఏమండి వినాలి. ఐగుప్తు రాజ్యానికే రాజు, ప్రపంచానికే రాజు. అలాంటి రాజరికాన్ని నాకొద్దు అంటున్నాడు. మీకు అర్థం కావాలి. తల్లి ప్రేమ మీకు తెలుసు కదా. ఎవరైనా తల్లే కదా. ఆయన అసలు చిన్నప్పుడే పెంచి సొంత తల్లితోనే పాలు ఇచ్చి పూలిచ్చి దేవుడి ఏర్పాటు అది. ఆమె పాలిచ్చి పెంచింది. ఏమా పెరిగాక ఈయనే పెంచుకుంది. అర్థమైందా? ఆ మేనకోళ్ళ నుంచి పెళ్లి చేయాలని ఆశపడుతుంది ఐగుప్తు రాజ్యంలో. కానీ ఆయన కూడా ఒక వారసుడు ఉన్నాడు రాజుకి, ఫరోకి. అర్థమైందా? ప్రతి ఒక్కరి పేరు ఫరోయే. మీకు అర్థం కావాలి. దేశాన్ని పరిపాలించే ఆయన పేరు ఎవరి పేరైనా ఫరోయే. వాళ్ళ సొంత పేరు వేరే ఉంటుంది. మీకు అది కూడా అర్థం కావాలి. బైబిల్ చదువుతున్నామంటే కాదు. అప్పుడు ఆ రాజ్యాన్ని, అధికారాన్ని కోరుకోలా. ఏం కోరుకున్నాడు? మనమైతే కోరేసుకుంటాం. లోకానుభవం, లోకం మీద మొత్తం మనకే కావాలి. ఎక్కడ లేని అధికారం. ఏమండి, సీఎం పదవి అబ్బాయి నాకే కావాలి, ఎమ్మెల్యే పదవి నాకే కావాలి, ఏ పదవి అయినా కనీసం నెంబర్ పోస్ట్ అయినా నాకే కావాలి. వద్దంటాం మాత్రం చూడట్లా నేను. ఇది నాకు వద్దు అన్నవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ ఏమన్నాడండి? మాట్లాడరేంటండి? ఏమన్నాడు? కాదండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. మేలంటే
కాదు. ఆయనకు అర్థమైపోయింది. యేసుక్రీస్తు దగ్గరకు ఊరుకునే వచ్చేలా మోషే గారు అంత అర్థం చేసుకుని అంత శ్రమ అనుభవించి, అర్థమైందా, అంత కష్టపడ్డాడు కాబట్టి ఆయన రూపాంతరం చెందే ఘట్టాన్ని చూడడానికి పర్మిషన్ వచ్చింది ప్రభువు దగ్గర. ఊరికినే రాలా. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆయనకి దక్కింది అక్కడ. ఏలియా గారికి ఊరికినే దక్కలా. రోషం కలిగిన వాడు ప్రవక్త ఆయన కూడా తప్పు చేశాడు, భయపడ్డాడు. భయపడకూడదు. ఎక్కడ మనం నమ్ముకున్నవాడు ఎవరు అంటే గొప్పవాడు, పరిశుద్ధుడు, నీకెప్పుడు సహాయం చేసేవాడు. మరి ఆపదల్లో వాటిల్లో కావాలి, ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు, అప్పుడు కావాలి. అన్నీ సుఖంగా ఉండి అన్ని భోగాలు అనుభవిస్తున్నప్పుడు మాత్రం దేవుడు వద్దు, అక్కర్లా. ఇలాగే ఉంది వాళ్ళ లోక తీరు మారదు. ఇక్కడ అంటున్నాడు అలాంటి ఘట్టానికి వెళ్ళనే పిలిపించాడు. 26వ వచనం కూడా చదివేద్దాం. ఎవరగా ఇప్పుడు తల్లి బతుకులాడుతుందన్నమాట. ఏమని? నాయనా, నువ్వు నా కుమారుడుని ఏనండమ్మా, నా కుమారుడిని కాదని నువ్వు ఒకవేళ అని మానేస్తే నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తావు ఈ లోకంలో. వాళ్ళు నిన్నే బంధించి నిన్ను అందులేసి కొట్టే పరిస్థితి ఉంటుంది. నువ్వు అలా అనొద్దు, ఒప్పుకో, నువ్వు నా కుమారుడివే అని పెరుగు. చాలా వైభవం చూస్తావు, రాజరికం చూస్తావు. నీ అన్నం చుట్టూరు ఎంతమందో తెలుసా? కాదండి, 100 మంది తీసుకొచ్చి 100 రకాలు తీసుకొచ్చి పెడతారు నీ ఎదురుగుంట. ఏది కావాలి అది ముందాలు తిని ఇసముంద లేకపోతే బతికుంటే తినాలి. ఈ పాత్రలో తింత ముందు తినాలి. ఆ తిన్నాకే అంత గొప్ప. ఇవాళ ఏమీ లేవులేండి, తీసేశారు. సీఎంలకు కూడా మామూలుగా డైరెక్ట్ పెట్టేస్తున్నారు, పిఎంకే పెట్టేస్తున్నారు. సీఎంలు ఏంటి? ఆ రోజుల్లో అలా కాదు, మొత్తం టెస్ట్ చేసి అప్పుడు అన్నమాట తినేది. అర్థమైందా? అప్పుడు కుట్రలు ఎక్కువ. అప్పుడు అంటుంది తల్లి, ఏమంటుంది? చదవండి అమ్మా. కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదంట. ఏమని ఒప్పుకోలా? ఈ దేశాన్ని పరిపాలిస్తూ సుఖాన్ని అనుభవించడం నాకు వద్దు. ఎవరి మాట అంటుంది తెలుసా? సాక్షాత్ మోషే గారండి. ఆ తర్వాత ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచిన. ఏంటా బహుమానం? ఇప్పుడు మీకేమైనా కనబడుతుందా బహుమానం? మనకు బహుమానం ఉంది మనందరికీ. మీకేమైనా కనబడుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా. మరి మోషే గారికి కనబడిందా? కనపడలేదు. కనపడింది కాబట్టి ఆయన ఆ బహుమానాన్ని ఎంచుకున్నాడు. యుగయుగాల జీవితాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ నేను కష్టపడతానంటున్నాడు. మరి నీకు ఉందా బహుమానం? పరలోకం. ఏంటది? పరలోకం. ఆయన ఆ బహుమానమే కోరుకున్నాడు తప్ప రాజ్యరికాన్ని కూడా వద్దని కష్టపడ్డాడండి. వచ్చి 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు. హింస, కష్టం. చెప్పండి ఎంత బాధ. ఆయన మాట్లాడటంలో నేర్పరి. అయినా ఆ గొర్రెలు కాతూ కీ ఉషు ఉషు అనుకుంటే మాట్లాడటం మానేశాడుగా. కత్తివాడైపోయాడు. అర్థమైందా? ఎందుకైపోయాడు? ఎవరితో స్నేహం చేస్తాం వాళ్ళే మనం. ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం అవతల వ్యక్తి క్యారెక్టర్ అదే మనం. అర్థమైందా? ఎక్కువ నువ్వు దేంతో 10 రోజులు సావాసం చేస్తావు అదే నువ్వు ఎక్కువ బైబిల్ చదువుతున్నావు అనుకో అదే నువ్వు. ఎక్కువ ఏది చూస్తున్నావు అదే నువ్వు. బైబిల్ ఖచ్చితంగా సమాధానం ఇచ్చింది. అందుకని ఇక్కడ ఆ బహుమానం మనం కోరుకోవట్లా. అక్కడ ఆత్మ చనిపోయిందా? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడుతుంది బతుకున్న యేసుప్రభుతో? 1750 తర్వాత. అర్థమైందా? పోని ఆయన చచ్చిపోయిన తర్వాత ఆత్మను మాత్రమే తీసుకుందాం లెక్కల్లోకి. 1630 ఎన్ని 1630 సంవత్సరాల ఆత్మ కనబడుతుంది ఇక్కడ. బతుకున్న కానీ లెక్కేతనం 1750. నువ్వు అలా తీసేసినా 1630 సంవత్సరాల ఆత్మ వచ్చి యేసు ప్రభు పునరుద్ధాన ఘట్టాన్ని చూపిస్తున్నాడు అక్కడ. ఎలా అంట చెప్పరమ్మా? రూపాంతరం చెంది ప్రకాశంగా వెలిగిపోతున్నాడు. ఆ వెలుగు ఒక మాదిరిగా ఆ ఘట్టంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఆయన నిర్గము గురించి. నిర్గము అంటే రాకడ గురించి మాట్లాడారు. అలా ఉందా మీ బైబిల్లో? చదవండి ఒక ఆ మాట. 3వ వచనం 17:3 అమ్మా. మత్తయి సువార్త 17:3. ఇదిగో మోషేయు ఏలియాయు చదవరేంటమ్మా? వారికి కనబడి ఆయనతో మాటలాడెను. మంచిది. నీకు ఇష్టమైతే ఎందుకంటున్నారు? ఈ పేతురు గారికి ఏమర్థమైంది? వీళ్ళకి
ఏమర్థమైంది? ఇక్కడ ఎందుకు ఉందాం, మంచిదని ఎందుకు అంటున్నారు వాళ్ళు? మీకు అర్థమైందా? కింద ఏమన్నాడు చదువు, అది కూడా ఆ మాట కూడా. వాళ్ళ ముగ్గురికంట ఎవరెవరికి? ఎవరికి? నీకు ఒకటంటే ఎవరికి? యేసుప్రభుకి. మోషేకి ఒకటంట, ఏలియాకు కూడా ఒకటంట. 3 పర్ణశాలలు కట్టేస్తారంట. చాలు ఏం కడతారు? పర్ణశాల. అంటే ఆ ప్లేస్ మంచిది, ఇక్కడికి వచ్చేళ్ళు చనిపోయిన ఆత్మ వచ్చి మాట్లాడుతుంటే మామూలు విషయమా? మేము చూస్తుండగానే మెరిసిపోయి దగదగ అయిపోయారు అంటే వీళ్ళకేమర్థమైంది? ఆ ప్లేస్ని పట్టుకుంటున్నారు. అందుకే మనం కూడా అంతే. గుడి ఎక్కడ కట్టారనుకో, ఆ ప్లేసు అక్కడికి వెళ్తే మంచిదంట. అది కాదు, అక్కడ నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాట. ఇదిగో నీ చేతిలో ఉండే, ఇది నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. ఇది నువ్వు కాళ్ళ కాడ పెడతావు, మరి దీనికి వాల్యూ ఏమో. ఇదే నీతో మాట్లాడుతుంది, ఇప్పుడు నిన్ను వెలిగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప విషయాన్ని మనం ఒక్కసారి యోహాను సువార్త 6:27 కూడా చూద్దాం. యోహాను సువార్త 6. ఈ పనికిమాలిన చిన్న జీవితం కోసం, 60-70 సంవత్సరాల జీవితం కోసం మనం ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. అవునా కదా? చెప్పండి. మరి చెప్పండి, పాపానికి దీన్ని అప్పగిస్తే దానికంటే గడ్డు కాలం ఇంకేమైనా ఉందండి? ఉందంటారా? లేదు. చదవండి అమ్మా. 6:27. దేనికంట? సేమైన ఆహారం కొరకు కష్టపడకుడి. మరి మనం ఏం చేస్తున్నాం ఏమండి? సేమంటే ఏంటి తెలుసా? పాడైపోయేది, నశించిపోయే దానికోసం కష్టపడుతున్నాం. కష్టపడమని దేవుడు చెప్పాడా? ఈ మాటను తీసుకుంటారా మనలో ఎవరన్నా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. బైబిల్ వాక్యానికి వచ్చామంటే అప్పుల బాధలు అయిపోతాయి, ఇలాంటి దేవుడు ఏదో నాకు ఇస్తాడు, ఎలా అయితే రావద్దు, ఎలా అయితే దేవుడిని మీరు నమ్మొద్దు, ఎలా అయితే మీరు భక్తే చేయొద్దు. బైబిలే చెప్పింది, నేనే కాదు, నేను కూడా చేయను. ఎందుకని? చేయొద్దు అంతే. దానివల్ల ప్రయోజనం లేదు, మీ వ్యర్థం ఇక్కడ. మరి దేనికి చేయాలి? రాబోయే జీవితం కొరకు చేయి, నీ ఆత్మ కొరకు చేయి. భక్తి చేస్తే చదవండి అమ్మా. ఏమంటున్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలగబుజేయు. జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చిన. ఎవరిస్తారంట? ఆయన ఇస్తాడు. ఆయన అంటే ఎక్కడిస్తాడు? నీకెలా ఇస్తాడు? ఆయన వచ్చి నీ చేతిలో పెడతాడా? నేను ఇచ్చినంటే ఆయన బైబుల్ ఇస్తుంది, ఆయన వాక్యం ఇస్తుంది. ఈ బైబుల్లో ఉన్న ప్రతి మాట నీకు ఆ జీవితాన్ని ఇస్తుంది, దాని వైపు నడిపిస్తుంది. అందుకే మీకు మొన్న దేవుని కుమారుల గురించి కొన్ని మాటలు చెప్పానా లేదా? ఆ వాక్యమే నువ్వు అయిపోతే దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవే. కింద చదవండి. ఇంకా ఏమన్నాడు? దేవుడు నీకు ఇచ్చిన ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పేశాడు. అంటే ఎంత గొప్ప యుగయుగాల జీవితం మనం పాడు చేసుకుంటే, ఎంత సింపుల్గా పోగొట్టేసుకుంటే దీన్ని, ఈ క్షయమైన జీవితానికి చిన్న దానికోసం మనం అంత గొప్ప ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసుకుంటే ఏమొస్తుందండి? చెప్పండి. ఆత్మీయ బోధ కూడా అర్థం కాదు మనకప్పుడు. నేను ఎంత ఆత్మీయంగా చెప్పినా మీరు ఈ శరీరం మీదే మనసు ఉంచితే అర్థం కాదు. నిజం. ఎందుకని? ఈ పరిస్థితి ఎవరికి ఉండకూడదని దేవుడిని మాటలు రాయించాడు. ఇప్పుడు మనం అసలు మొట్టమొదటి చదువుకున్న వచ్చిన ఎవరికి గుర్తుందో చెప్పాలి నాకు. కొరింథీయులకే ఏంటో వచ్చిన చెప్పండి. చదవండి వచనం. ఈ జీవితకాలం మట్టికే ఏంటి అంటే నేను అది మూసేయమని చెప్పాను మిమ్మల్ని ఎవరినన్నా? ఆ వచనాన్ని ఉంచుకోమనే చెప్పానుగా. ఇప్పుడు పోనీ ఆ వచనం పేరు చెప్పండి, నేను ఇంత ధరిస్తాను, మీ అందరు గొప్పతనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పేరు అన్న చెప్పండి. పోనీ 15వ అధ్యాయం వచనం ఏండి? 9వ వచనమేనా? చెప్పరేంటండి? ఎన్ని 5? మా సంపత్ చెప్తున్నాడు చూడండి, 5 అంట. చదవండి అమ్మా. ఎంత లేట్ చేస్తే నేను ఇంకా ఇలా చెప్పలేను. 19వ వచనం. ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించిన వారైన ఎడల అందరికంటే దౌర్భాగ్యులమంది. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం భక్తి చేయవలసిన అవసరం లేదు. చెప్పండి మీరు. ఈ లోకంలో దొరికే ఆటల కోసం భక్తి చేయవలసిన అవసరం లేదు. ఉందా? మిమ్మల్నేనండి.
నీ భక్తి మరో మెట్టు ఎక్కించేలా ఉండాలి. ఎలా ఉండాలి నీ భక్తి? ఎందుకు చెప్పండి? మెట్టు ఎక్కిస్తామంటే ఏంటి అసలు? ఆత్మ కోసం. అక్కడ ఏమని చదివారు మీరు? ఈ జీవితకాలం అంటే దానికోసం, నీ శరీరం కోసం అయితే అంతేనా? ఆయన రాయించిన మాటలు అలాగే ఉన్నాయా లేవా? ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను నిలబెట్టేది శక్తివంతమైన వాక్యాన్ని అంగీకరించాలి. అది ఆలోచించగలిగి నేర్చుకునే అభ్యాసం చేయగలిగితే ఆత్మకు అంతము లేదు. ఉందా? చావుకు చోటు లేదు. ఆత్మీయంగా నువ్వు బ్రతికే ఉంటావు. చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు విగ్రహాలు ఎందుకు పెడతారు తెలుసా? గుర్తు, ఆయన చనిపోయిన విగ్రహం ఎందుకు పెట్టారు రాజశేఖర రెడ్డి గారిది అని అడిగామనుకో, ఆయన మాలో బ్రతుకున్నాడు. అర్థమైంది మీకు? ఎలా ఉన్నాడు? ఆత్మీయంగా మాలో బ్రతుకున్నాడు. ఎందుకు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన ప్రజలకు మంచి చేశాడు, అంతేనా? మరి ఆయనే ఈ లోకంలో చిన్న మంచి చేస్తేనే నువ్వు అంత పట్టించుకున్నావు. నీ పాపం కోసం, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం కష్టపడి 33.5 సంవత్సరాలు ఆయన జీవితాన్ని దారబోసి నీ కోసమే ప్రాణం పెట్టిన ఆయన ఇంకెంత బాగా తెలియాలి నీకు? అది మర్చిపోతున్నావు. అవునా కదా? అది కూడా గుర్తుండాలి. విశ్వాసులు అందరికంటే మీరు చదువుని వచ్చినవి ఏంటో తెలుసా? చదవండి అమ్మా. ఈ జీవిత కాలం అని చదువుతున్నారు, అదే అర్థం ఏంటో తెలుసా? ఈ విశ్వాసులు అందరికంటే అంటే విశ్వాసులు మనుషులందరికంటే మిమ్మల్నే విశ్వాసేనా మీరు? మీ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. మీరు అక్కడ ఏమని చదువుతున్నారు? ఈ జీవిత కాలం అంటే ఎవరి కోసమో అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, విశ్వాసులారా మనుషులందరికంటే దౌర్భాగ్యులు అనిపించుకుంటుంది మీరే. మీరు అలా ఉండవద్దు. నేను ఎప్పటి వరకు చెప్పిందంత అదే. ఆత్మ ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వచ్చింది. అబ్రహాం గారు ఆత్మ వచ్చినప్పటికీ అది పాతాళంలోకి వచ్చింది కాబట్టి అది కంజూలోకి రాదు. మరి భూలోకంలోకే వచ్చింది డైరెక్ట్. మోషే గారి ఆత్మ, ఏలియా గారి ఆత్మ వాళ్ళ కళ్ళకు కనపడ్డారు. ఆత్మకు చావు లేదు. అది నీకు ఖచ్చితంగా తెలియాలి. నీ కళ్ళు తెరిపించుకోవాలి. లేకపోతే మనం ఒక మెట్టు ఎక్కుతాం కాదు కదా, మెట్టు దిగిపోయినట్టు. అలా మనం ఎవరో ఉండకూడదన్న మాటలు ముగిస్తున్నా. కాబట్టి మన అందరం కూడా ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఏమని అర్థమైంది ఎంతకే? ఏంటి? ఆత్మ. ఆ శక్తి అక్కడికి వచ్చిన రూపాంతరం ఏంటంటే ఆత్మ మరలా ప్రభువులోకి రూపాంతరంలోకి చెందింది. ఆయన అలా నడిపించగలిగే మొత్తం సర్వం తెలిసిన ఆయన. అవునా కదా? అది వాడడం ఎలాగో ఆయనకి తెలిసిపోయింది. మరి ఈ శరీరాన్ని వాడుతున్నావు కదా, నీకు తెలియాలి ఇప్పుడు నీ ఆత్మని ఎలా నడిపిస్తావు, నిన్ను నడిపించే శక్తిని నువ్వు ఇప్పుడు ఎలా వినియోగించుకుంటావు. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. బైబిల్ గురించి ఎంతవరకు తెలుసు అంటే ఇందాక మనం అనుకున్నాం 1%. మరి తెలుసుకోవద్దా? 2%లోకి వెళ్ళొద్దా మిమ్మల్ని? మరి బైబిల్ బాగా చదవాలా? చదవండి. చదవకపోతే మీకే నష్టం, నాకు కాదు. నా శరీరం నాకు నష్టం, మీ శరీరం మీకే నష్టం. కాబట్టి మనందరం కూడా బాధ్యత కలిగి పని చేయాలి. ఇంకా ఏం చేయాలి ఏమండి? చెప్పరేంటండి? ఆత్మని ఎలా చెప్పండి? ఆత్మని ఎవరో బంధించలేరు. ఫస్టే చెప్పే మాట. మరి దేన్ని బంధించవచ్చు? గాలినైనా బంధించవచ్చు. ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇది ఖాళీ చేసిందంటే ఎవరు బంధించలేరు, అక్కడ ఆపలేరు. డైరెక్ట్ వెళ్ళిపోద్దంట. ఎక్కడికి వెళ్ళిపోద్దని చదివా ప్రసంగిలో? దేవుడు దయచేశాడు కాబట్టి ఆయన దగ్గరికి మరలిపోవును. చదివారు కదా? ఆ వచనం కూడా గుర్తుండిపోవాలి. అలా మనం ఇంకా ఉన్నతంగా ఉండి మెట్టెక్కి ఆత్మను ఇప్పటికైనా మనం ఆధీనంలో చేసుకుంటే ఈ శరీరాన్ని చాలా వాడేసాం, ఏం మిగల్లా, ఉన్న చాలా తక్కువ, ఏ క్షణాన్ని వెళ్ళిపోతాం తెలియదు. అప్పటికైనా మనం ఆయన ఆధీనంలో ఉండి చక్కగా నేర్చుకోగలిగితే బాగా అభ్యాసం చేయాలి. బైబిల్ని ఇంటికి వెళ్ళాక ఇంకా ఎక్కువ చదవండి, తినండి ఆహారం, ఆత్మీయ ఆహారం. అలా ఇంకా ఎవరెవరు చెప్పిన మెసేజ్లు అయినా వినండి. వినటం వల్ల వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని నిరీక్షణ కంజూరం చేస్తా. నిరీక్షణ అంటే కనపడని దేవుడు ఉన్నాడు, పరలోకం నాకు ఇస్తాడు. ఇదంతా మనం తెలుసుకుని ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడంట. ఎలా తెలుసా? నా కుమార్తె, నా ప్రియ కుమార్తె అంటాడు ఆయన. నా ప్రియ కుమారుడు వీళ్ళ యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పే పరిస్థితి రావాలి. అలా మనందరం కూడా రగిలే జ్వాలలుగా ఆత్మీయంగా ఎదగాలని చెప్పిన మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వాధికారిని వందనాలు స్తోత్రాలు. ఎప్పటి వరకు చెప్పబడిన ప్రతి ఒక్క మాట విని విడిచిపెట్టేవారుగా లేకుండా 30 దంతలు 60 దంతలు 100 దంతలు విన్నబిడ్డల హృదయంలో ఆ వాక్యాన్ని ఫలింప చేసిన ఆయన వెలిగే జ్వాలలుగా కదిలేదట్టు కృపచూపమని, ఇంకా నాయన ఇక్కడ జరగబోయే ప్రతి కార్యక్రమంలో తోడు నీడ మీ కాపుదల దయచేయమని
మా అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుప్రభు వారి పుణ్యనామమును బట్టి ఈ కొద్ది ప్రార్థనా మనవులు అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.